హలో ఫ్రెండ్స్, లెట్స్ డీకోడ్ మొగిలి మూవీ 2025. ఈ మూవీకి చాలా క్రేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం దీనికి చాలా కాంట్రవర్సీస్ అని కూడా బ్యాక్ సైడ్ నడుస్తుంది. బట్ ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బండి సరోజ్ కుమార్. బండి సరోజ్ కుమార్ ఈ మూవీ ఎలా ఒప్పుకున్నారని చాలామందికి ఉంది. బట్ ద థింగ్ ఈస్, ఈ స్టోరీ లైన్ ఒకే లైన్లో చెప్తాను. ఈ మూవీ స్టోరీ వచ్చేసి లవ్ అండ్ లస్ట్. లవ్, మన రోషన్ కనకాల ప్లస్ హీరోయిన్ వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా షూటింగ్లో తను బ్యాక్గ్రౌండ్గా ఉండి మెయిన్ లీడ్కి వచ్చినప్పుడు అదే మూవీకి మన హీరో సపోర్ట్ చేస్తూ యాజ్ ఎ స్టంట్ మ్యాన్ ఆరే కుకింగ్ బాయ్ ఇవన్నీ చూసుకుంటాడు. అలా చూసుకొని చేసే వీళ్ళిద్దరి మధ్యన చిన్న చిన్న పరిచయం మొదలై అది ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమ వాళ్ళు ఫర్ ఎవర్ ఉండాలని అన్నట్టుగా ఉంటుంది. సో ఇక్కడ కట్ చేస్తే హీరో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వాళ్ళ తండ్రి పోలీస్. అతను చిన్నప్పుడు చనిపోతాడు. అతని పేరు శివరామరాజు. ఇది కూడా మనకు ట్రైలర్లో చూపించాడు, ఒక పోలీస్ డ్రెస్ మీద పంజా కొట్టినట్టుగా. సో అదే తన తండ్రి లాస్ట్ షర్ట్ లాగా పెట్టుకుంటాడు. సో తను కూడా ఒక పోలీస్ కావాలనే ఆశ అండ్ తనకు సినిమా మీద చాలా పిచ్చి ఉంటుంది. ఇది హీరో క్యారెక్టర్. హీరోయిన్ వచ్చేసి డెఫ్ అండ్ డమ్. తనకు ఏం వినిపించదు అని మాట్లాడలేదు. సో తను పడుతున్న కష్టాలు చూసి హీరో తనకు చేయుతగా ఉండి, ఎందుకంటే హీరో అడవుల్లో ఉంటాడు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కూడా మొగిలి. హీరో చిన్నప్పటి నుంచి అడవుల్లో తిరగడం వల్ల వాళ్ళ నాన్న చనిపోయాక సో అడవిలో ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, జంతువులతో ఎలా కాంటాక్ట్ అవ్వడం ఏంటనే తనకు చాలా బాగా తెలుసు. తనకు ఒక గుర్రం కూడా ఉంటుంది. సో ఇలా హీరోయిన్తో అర్థం చేసుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మూవీలో సమ్ డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. హీరోయిన్ మీద సమ్ ఎవరో కుట్ర పన్నడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలా అలా హీరోయిన్ మీద కొన్ని గొడవలు కావడము, ఆ హీరో మూవీలో పనిచేసే హీరోతో మనవాడు హీరో గొడవ పెట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో కట్ చేస్తే అక్కడ ఒక క్యారెక్టర్ చచ్చిపోతారు. ఇక్కడ సస్పెన్స్ మనకు రెండు క్యారెక్టర్లు ఉంటాయి. హీరోయిన్ పక్కన క్యారెక్టర్ ఒకరు, ఇంకో క్యారెక్టర్. సో వాళ్ళ వల్ల మూవీ చేంజ్ అవుతుంది ఇంటర్వెల్ తర్వాత. సో ఆ పార్ట్ మీద రన్ అవుతూ ఉంటుంది. ఒకరు చనిపోవడము, వాళ్ళని ఎవరు చంపారని ఇంట్రాగేషన్ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు బండి సరోజ్ కుమార్ ఎంట్రీ ఇస్తారు. సో ఇతను విలన్ క్యారెక్టర్ అని మనం చెప్పలేము, ఎందుకంటే హీరో క్యారెక్టరే. బికాజ్ బండి సరోజ్ ఆల్రెడీ క్లియర్గా చెప్పాడు, నేను విలన్ క్యారెక్టర్స్ చేయనని. సో హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది సేమ్ ఈక్వల్ హీరో లెవెల్ క్యారెక్టర్. సో ఇతను ఏంటంటే హీరోయిన్ మీద లస్ట్తో ఉంటాడు. హీరోయిన్ అంటే పడిచేస్తాడు, హీరోయిన్ కోసమే ఉంటాడు. సో ఇలాంటి క్యారెక్టర్లు వీళ్ళిద్దరు జరిగే కథే మోగ్లీ. సో ఇలా కథ వెళ్తూ ఉంటుంది. ఒక హీరోయిన్ చుట్టూ ఇద్దరు లైక్ రోషన్ కనకాల అండ్ బండి సరోజ్ కుమార్ ఒక హీరోయిన్ కోసం వాళ్ళు తాపత్రయపడే ఒకరిదేమో లవ్, ఇంకొకరిదేమో లస్ట్ అన్నట్టుగా వస్తుంది. అట్ ద సేమ్ టైం తను పోలీస్ స్టేషన్లో హీరోయిన్ కోసం గొడవ పడి పోలీస్ వాళ్ళు తనను వాంటెడ్ లిస్ట్లో పెట్టడం వల్ల తను అడవులోకి వెళ్ళిపోతాడు. ఎలా అంటే తనను కాపాడుకోవాలనే బాధ అండ్ అట్ ది సేమ్ టైం హీరోయిన్కి ఏం కాకుండా చూసుకోవాలనే పొజిటివ్నెస్ ఉంటుంది. సో ఇలా రసవత్తంగా సాగుతున్నప్పుడు అడవుల్లో ఈ స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళు చాలా కఠోరమైన గ్యాంగ్. సో ఆ గ్యాంగ్ కూడా ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి డీకోడ్ ఏంటంటే మనకు పోస్టర్లో కనిపించినట్టు బండి సరోజ్ చేతిలో ఒక దిష్టిబొమ్మ లాంటిది ఉంటుంది. లైక్ అది మెయిన్ క్యారెక్టర్ అని మనం అనుకోవాలి. అదే మూవీకి సస్పెన్స్. సో చూద్దాం ఎలా ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి లాస్ట్కి విలన్స్ని చంపుతారా, హీరోయిన్ కోసం ఇద్దరు ఒకటి అవుతారా అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ సీన్లో హీరో అండ్ బండి సరోజ్ కుమార్ ఇద్దరు కలిసి డిషం ఫైటింగ్స్ ఉంటాయి. తన ఫ్రెండ్ బంటి కూడా హీరోకి సాయం చేస్తూ ఉంటాడు అడవిలో వాళ్ళు ఉండడం. అండ్ హీరోయిన్ కూడా అతనితో కలిసి పోరాడుతుంది క్లైమాక్స్లో. ఒక సాంగ్స్లో కూడా మనం చూసాము. సో చూద్దాం. ఈ మూవీ ఓవరాల్గా ఇద్దరు హీరోలనే చెప్పాలి, బండి సరోజ్ కుమార్ అండ్ రోషన్ కనకాల. అండ్ చూద్దాం, ఇక్కడైతే ఒక బిగ్ ట్విస్ట్ ఉందని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే